అనకనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. పందేదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. కళ్ళు చెదిరిపోతాయి భవనాన్ని చూస్తే. ఈ రోజు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకుని అక్కడికి వెళ్ళారు. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఇంతకు ఆ బిల్డింగ్స్లో ఏముందో లోపలికి వెళ్ళిన నాయకులకు కళ్ళు బయళ్ళు కమ్మాయనే చెప్పాలి. అసలు అక్కడికి వెళ్ళి కవరేజ్కి వెళ్ళిన కెమెరామెన్లు, జర్నలిస్టులు ఫోన్లు ఎత్తట్లే. మధ్యాహ్నం నుంచి కళ్ళు తిరిగిపోయినాయి వాళ్ళకి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను. అసలు ఆ మంచం ఉంది, ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. ఇంకో 30 ఏళ్ళు అన్యానే సీఎంగా ఉంటానని అనుకున్నాడో ఏమో కానీ కొండను పిండి చేసి ఈ రాజభవనాన్ని కట్టేసుకున్నాడు. బతుకు తెరువు కోసం సార్, నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. కాకపోతే గృహప్రవేశం కూడా చేయకముందే ప్రజలు దింపేశారనుకోండి, అది వేరే సంగతి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? బాత్రూంలో ఫిట్ చేసిన ఈ ఫ్లష్ బటన్స్ 1,27,000, బాత్ టబ్ 36 లక్షలు అనమాట. ఇక కమోడ్ 25 లక్షలు అంట. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. 7వ బ్లాక్లో రాజా నివాసం. అందులో అత్యంత ఖరీదైన ఫర్నిచర్. 7 బ్లాక్స్. 7 బ్లాకులుగా అంటే 14 బ్లాకులు కడతాము. నీకు వచ్చిన బాధ ఏంది? లేకంటే 11 బ్లాకులే కట్టుకుంటాము. మాకు వచ్చింది 11 సీట్లు కదా. వీడేంట్రా దెయ్యం పట్టినట్టు నన్ను పెట్టాడు. ఏసీలు, బెడ్లు, మిగతా ఫర్నిచర్ల చిట్టా తెలుసుకుంటే మీరు అర్జెంటుగా రుషికొండ పక్కన ఉన్న బంగాళాఖాతంలో దూకేస్తారని భయపడుతుంది.